చూస్తారు, కానీ మేము మాత్రం నీ వెనక ఉన్న కష్టాన్ని చూస్తాము. ఎవరూ చూడని కష్టాలు కూడా నువ్వు నిశ్శబ్దంగా భరిస్తావు. ఎప్పుడూ ముందుండి మాట్లాడకపోయినా మా కోసం ఎప్పుడూ ముందే నిలబడతావు. హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మీకు లూమ్స్లో ఏ వీడియో జనరేషన్ దీని గురించి కంప్లీట్ వర్క్ అయితే చూపించబోతున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కడ పట్టినా చాలా ఎక్కువగా దూసుకెళ్ళిపోతుంది. సో మీరు ఇమేజ్ జనరేట్ చేసుకునే కాడి నుంచి వీడియో జనరేట్ చేసుకునే వరకు అడ్వాన్స్ లెవెల్లో అయితే టూల్స్ అనేవి వచ్చేసాయి. ఆ టూల్స్ కోసం మీరు సపరేట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి క్రెడిట్స్ బై చేసి మీ కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవడం కన్నా ఒకటే వెబ్సైట్లో మల్టిపుల్ టూల్స్ని ప్రొవైడ్ చేసే ఈ లూమ్స్లోని యూజ్ చేయండి. ఇందులో మనకి ఇంటిగ్రేటింగ్ టాప్ గ్లోబల్ మోడల్స్ సచ్ as సీడెన్స్ 2.0, వియో 3.1, సోరా 2, క్లింక్ 2.5 ఎక్సెట్రా ఇలాంటి టూల్స్ ఇందులో చాలా అయితే ఉన్నాయి. వీటి గురించి కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న డెమో కూడా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. గైస్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక నేను గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నాకు ఆల్రెడీ 2750 క్రెడిట్స్ అనేవి ఉన్నాయి, నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో క్రెడిట్స్ తీసుకున్నాక మనకి ఇక్కడ ఏ వీడియో జనరేటర్, ఏ ఇమేజ్ జనరేటర్, ఇంకా పాపులర్ ఏ టూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సైడ్ లో మీరు చూసుకోవచ్చు, హోమ్ ఉంది, ఇన్స్పిరేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఇన్స్పిరేషన్ ద్వారా మీరు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీరు కాపీ కొట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్లేస్ లో మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తాను. తర్వాతకి మై క్రియేషన్స్ లో నేను చేసిన వీడియోస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారు కదా. తర్వాతకి ఇమేజ్ టు వీడియో ఉంటుంది. ఇందులో మనకి సీడెన్స్ 2.0 కూడా రిలీజ్ చేశారు. అలానే క్లింక్ 3.0 న్యూగా వచ్చింది కదా, అది కూడా మనకి ఇందులో చూడడానికి కనిపిస్తుంది. ఆ సీడెన్స్ కూడా చాలా పాపులర్ అయింది, ఇది కూడా మనకి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, తర్వాతకి టెక్స్ట్ టు వీడియో ఉంది. టెక్స్ట్ టు వీడియో మనం డైరెక్ట్ గా టెక్స్ట్ టైప్ చేసి వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. తర్వాతకి వీడియో ఎక్స్టెండ్ అయితే ఉంది, వీడియోని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. తర్వాతకి ఇమేజ్ జనరేట్ ఉంది. ఇందులో మనకి నానో బనానా 2 కూడా ఇచ్చాడు. నానో బనానా ప్రో, తర్వాత నానో బనానా 2 అనమాట. ఇవి కూడా మనకు న్యూగా అయితే ఇందులో యాడ్ చేశారు. తర్వాత సీడ్రీమ్ 4.4 కూడా ఉంది మనకి ఇక్కడ. తర్వాత ఈ వీడియో ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ వీడియో మీ ఫేసెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీ ఫేసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో మీ ఇమేజ్ ని యాడ్ చేస్తే ఇక్కడ మీ ఇమేజ్ అనేది మీ ఫేస్ అనేది స్వాప్ అయిపోతుంది అనమాట. సో అలా అనమాట ఇవి. ఓకే, చాలా ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీవి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, తర్వాతకి ఇక్కడ మనకి ఏ టూల్స్, మిమిక్ ఉంది, లిప్సింక్ ఉంది, ఏ స్టోరీ ఉంది. వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఒక ఇమేజ్ ని జనరేట్ చేయాలి. సో ఇప్పుడు నేను హోమ్ లోకి వెళ్తాను. హోమ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారా, నానో బనానా 2, సీడెన్స్ 2.0, క్లింక్ 3.0, సోరా 2 ఉంది, వ్యాన్ 2.6 ఉంది, గూగుల్ వియో 3.1 ఉంది. చాలా హై ఎండ్ మోడల్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఇది మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అవుతుంది మనం చూసినట్లయితే, చూసారు కదా. తర్వాతకి సెల్ఫీ విత్ సెలబ్రిటీస్, ఇది కూడా మన ఇందులో చూడడానికి అయితే కనిపిస్తుంది. చాలా ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత బేబీ డాన్స్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇప్పుడైతే మనం టెక్స్ట్ నుంచి ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం. ఇక్కడ నుంచి మీరు ఇమేజ్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ నుంచి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నానో బనానా 2 అయితే ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. ప్రాంప్ట్ ఇచ్చాక ఇక్కడ మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో 16:9, 9:16 అని చెప్పేసి. తర్వాత రెజల్యూషన్ 1K ఉంది, 2K ఉంది, 4K ఉంది. నేను 4K పెట్టేసుకుంటున్నాను. సైజ్ వచ్చేసరికి 16:9 అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, తర్వాతకి అవుట్పుట్ ఇమేజ్ నెంబర్ వచ్చేసరికి 2 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నేను ఒక ఇమేజ్ పెడుతున్నాను చాలు. తర్వాత ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేస్తే డన్, మీకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నేను ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తున్నాను. సో దానికోసం నేను ChatGPT అయితే యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎపిక్ లైన్ రోడ్ సీన్, దీనైతే నేను ఒక టెక్స్ట్ టు ఇమేజ్ ఇంకా ఇమేజ్ టు వీడియో అనేది ప్రాంప్ట్స్ అనేవి రెడీ చేసుకున్నాను. క్లింక్ 3.0కి, సీడెన్స్ 2.0కి. సో ఇక్కడ నేను టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ అనేది నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసాక ఇక్కడ మనకి ఏ ప్రాంప్ట్ ఎన్హాన్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రాంప్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ చేసేస్తుంది అనమాట. తర్వాతకి ఇక్కడ కొన్ని హింట్స్ అనేవి ఇస్తా ఉంటది. మనకి హింట్స్ అనేవి మీరు ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు. అంటే డాల్, మౌజ్, కార్టూన్ స్టైల్, ఏ స్టైల్ కావాలంటే మన ఆ స్టైల్ క్రియేట్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసరికి 16:9, రెజల్యూషన్ 1K సరిపోతుంది నాకు ప్రస్తుతానికి. క్రెడిట్స్ మనం సేవ్ చేసుకోవాలి
కావాలి కదా, అందుకని చెప్పేసి అవుట్పుట్ ఇమేజ్ నెంబర్ మీరు 1, 2 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సో నేను 2 అయితే పెట్టుకుంటున్నాను. సో చూద్దాం ఎలా వస్తాయి ఇమేజెస్ అనేవి. సో ఆల్రెడీ కొన్ని జనరేట్ చేశాను. సో ఓకే, ఇప్పుడు వేరే జనరేట్ చేద్దాం మనం ఒకసారి. నానో బనానా 2 అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను క్రియేట్, ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. తర్వాతకి ఇమేజ్ నుంచి వీడియోకి జనరేట్ చేద్దాం. ఓకే ఓకే గైస్, ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి ఇచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చాలా క్లీన్ గా అయితే ఇచ్చింది. నేను 2 ఇమేజెస్ అయితే రెడీ చేశాను. ఓకే, ఈ 2 ఇమేజెస్ లో నేను ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సింపుల్ గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్, డౌన్లోడ్ వితౌట్ వాటర్ మార్క్, ఇదైతే మీరు బై చేయాల్సి వస్తుంది క్రెడిట్స్. లైక్ మనం ప్లాన్ అనేది చేంజ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ టు వీడియోకి వెళ్తున్నాను. ఇమేజ్ టు వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లూమ్ ఫ్లో 3.0 ఉంది. ఇక్కడ మనకి చాలా అయితే ఉంటాయి. సీడాన్స్ 2.0 ఉంది, క్లింక్ 3.0 ఉంది, వ్యాన్ 2.5, పిక్స్వర్స్ ఇంకని చెప్పేసి వ్యాన్ అని చెప్పేసి ఉంది. ఇంకా కొన్ని టాప్ మోడల్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు సొరాటో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ సీడాన్స్ 2.1 అయితే ట్రై చేద్దాం. నేను ఇక్కడ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో లైక్ ఇమేజ్ టు వీడియో, ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం. ఓకే, పేస్ట్ అయితే చేశాను. కౌంట్ ఇక్కడ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 16:9, ఇంకా వీడియో డ్యూరేషన్ వచ్చేసరికి 15 సెకండ్స్ అయితే పెడుతున్నాను. వీడియో అవుట్పుట్స్ వచ్చేసరికి 1 అయితే పెట్టాను. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఇదే ప్రాంప్ట్ ని మనం క్లింక్ 3.0 లో కూడా చేసి చూద్దాం. అలానే సొరా 2 కూడా ఉంది కదా, సొరా 2 లో కూడా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకే, మీకు మొత్తం మూడిట్లో ఎలా రిజల్ట్స్ వచ్చాయో క్లీన్ గా చూపిస్తాను. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ జనరేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అలానే ఇక్కడ మనం క్లీన్ 3.0 సెలెక్ట్ చేసి క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మోర్ క్రియేటివ్ ఉంది 50%. ఓకే, సరిపోతుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి 10 సెకండ్స్ పెడతాం. 15 సెకండ్స్ ఉంది. ఇందులో కూడా మనం 15 సెకండ్స్ పెడతాం. సౌండ్ కూడా ఉంది మనకి, నేచురల్ సౌండ్. దీన్ని కూడా ఆన్ చేసుకుందాం. అండ్ ప్రొఫెషనల్ మోడ్ అయితే ఉంది. హై క్వాలిటీ వీడియోస్ విత్ లాంగర్ జనరేషన్ టైం అనమాట. సో రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రొఫెషనల్ మోడ్ పెట్టుకున్నా. చూద్దాం ఎంత సేపు అవుతుందో చూద్దాం. క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు సొరా 2 కూడా మనం ట్రై చేద్దాం. ఓకే, గూగుల్ వియో 3.1 కూడా ఉంది. అది కూడా ఒకసారి ట్రై చేద్దాంలేండి. సొరా 2, దీనికి కూడా మనం సౌండ్ అయితే ఉంది. దీనికి వీడియో డ్యూరేషన్ వచ్చేసరికి 50 సెకండ్స్ పెట్టుకుందాం. 720p వరకే దీనికి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సరిపోతుందిలేండి మనకి. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఇది సొరా 2, అలానే క్లింక్ 3.0, సీడాన్స్ 2.0 మనకి ఇలా 3 అయితే పెట్టాం. అండ్ ఇక్కడ మనకి సో గూగుల్ వియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 8 సెకండ్స్ వరకే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. డ్యూరేషన్ జనరేట్ మొత్తం 4 వీడియోస్ అయితే మనం ఇక్కడ జనరేట్ అనేది చేస్తున్నాం. వెయిట్ చేద్దాం టోటల్ అవుట్పుట్స్ అనేవి ఎలా వస్తాయో, తర్వాత మీకు ఎలా వచ్చాయో క్లియర్ గా చూపిస్తాను. ఓకే గైస్, ఇవి జనరేట్ అయ్యే లోపల మనం ఇక్కడ టెక్స్ట్ వీడియో ఉంది కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ వీడియో అయితే మనం టైప్ చేద్దాం. దీనికోసం ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని కాపీ చేస్తున్నాను. దీనిలో జస్ట్ మీరు ఇమేజ్ ని అప్లోడ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు మనకు వీడియో అయితే జనరేట్ చేసేస్తుంది. ఇక్కడ నేను లూమ్ ఫ్లో 3.1 అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఒకటి ట్రై చేద్దాం, అలానే క్లింక్ కూడా ట్రై చేద్దాం. సో ఇప్పుడు బాగా మనకి ట్రెండింగ్ లో ఉండదు సీడాన్స్ 2.0 అండ్ క్లింక్ 3.0. ఈ రెండు చాలా అడ్వాన్స్ లెవెల్ లైక్ ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇది కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. నేను లూమ్ ఫ్లో అయితే ట్రై చేస్తాను. లైక్ వీళ్ళదే మనకి లూమ్ ఫ్లో వాళ్ళది 3.0. దీని అయితే ట్రై చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను వచ్చేసరికి ప్రాంప్ట్ అనేది ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. 16:9 అయితే సెలెక్ట్ చేసుకున్నా. దీనికి సౌండ్ కూడా మనం జనరేట్ చేద్దాం. 8 సెకండ్స్ వీడియో డ్యూరేషన్ సరిపోతుంది. తర్వాత 720p అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదన్నమాట టోటల్ సెట్టింగ్స్ అనేవి. క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి జనరేట్ అనేది అవుతుంది. సో లూమ్ ఫ్లోనే కాదు, ఇక్కడ సీడాన్స్ కూడా ఉంది, క్లింక్ 3.0 కూడా ఉంది. సో నేను క్లింక్ 3.0 సెలెక్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. 5 సెకండ్స్, ఇక్కడ మనం 10 సెకండ్స్ పెట్టుకుందాం. సరిపోతుంది. ఇది ప్రొఫెషనల్ మోడ్ లో పెడదాం మనం. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ లూమ్ ఫ్లో 3.0 అండ్ క్లింక్ 3.0 అయితే జనరేట్ చేస్తున్నాం. చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ మనకి పిక్స్వర్స్ వర్షన్ 5.5 అయితే ఉంది. ఇది కూడా ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. జనరేట్ నేచురల్ సౌండ్ 16:9, 720 సెలెక్ట్ చేద్దాం. సరిపోతుంది మనకి. 8 సెకండ్స్ పెట్టుకుందాం. సో ఇదైతే మల్టీ షాట్స్ జనరేట్ చేస్తుంది. సో మనకి 10 సెకండ్స్ పెట్టుకొని చూద్దాం. జనరేట్. ఓకే, టోటల్ గా ఇవన్నీ మనకి ఇమేజ్ టు వీడియో అలానే టెక్స్ట్ వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా వచ్చింది అవుట్పుట్ అని చెప్పేసి. ఓకే గైస్, మనం ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేసాం కదా. సో టోటల్ గా 4 వీడియోస్ అయితే జనరేట్ చేసాం. సో ఒక్కొక్క మోడల్ ని యూజ్ చేసి ఫస్ట్ అయితే మనం గూగుల్ వియో 3.1 ఎలా వచ్చిందో చూద్దాం. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసరికి గూగుల్ వియో 3.1 సౌండ్ కూడా జనరేట్ చేసింది. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో పర్ఫెక్ట్లీ మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది. సెకండ్ వచ్చేసరికి సొరా 2 అనమాట. సో దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే,
ఓకే, దీని అవుట్పుట్ కూడా సో చాలా క్లీన్ గా అయితే ఉంది. ఇది మనకి 720p లోనే జనరేట్ చేసింది కాబట్టి మనకి క్వాలిటీ అనేది కొద్దిగా లోగా అనిపిస్తుంది, బట్ బెటర్ క్వాలిటీ అని చెప్పాలి. సౌండ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి క్లింగ్ 3.0 ఇది కూడా మనం లూమ్ ఫ్లో నుంచే జనరేట్ చేసాం. టోటల్ ఇవన్నీ నేను లూమ్ ఫ్లో నుంచే జనరేట్ చేశాను. సో ఈ లూమ్ ఫ్లో AI లో మనకి చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. అన్ని మోడల్స్ అనేవి మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు మనం క్లింగ్ 3.0 దీని అయితే చూద్దాం ఒకసారి. సో క్లింగ్ 3.0 ఏంటంటే మూమెంట్స్ చాలా బాగున్నాయి, రియలిస్టిక్ గా ఉంది. సో క్లింగ్ 3.0 మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది. లాస్ట్ వచ్చేసరికి సీడాన్స్ 2.0 అనమాట. ఇది కూడా చాలా రియలిస్టిక్ అయితే ఉంది, రియల్లీ చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఇది కూడా మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. యా, ఇది కూడా చాలా బాగుంది. టోటల్ 4 అవుట్పుట్స్ అనేవి వచ్చాయి మనకి. ఇందులో మీకు ఏ మోడల్ జనరేషన్ నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో టోటల్ గా మనకి గూగుల్ వియో 3.1, సోరా 2, క్లింగ్ 3.0, సీడాన్స్ 2.0 వీటిలో మీకు ఏదో నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో నాకైతే అన్ని నచ్చాయి. సో ఇది మనకి లూమ్ ఫ్లో ఏ వీడియో జనరేషన్. చూడొచ్చు మనకి ఇంకా చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాతకి మనం టెక్స్ట్ వీడియో చూద్దాం, టెక్స్ట్ వీడియోలో జనరేట్ చేసిందో లేదో. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి లూమ్ ఫ్లో 3.0. ఇది నేను లూమ్ ఫ్లో 3.0లో 720p లో జనరేట్ చేశాను. చూడొచ్చు ఒకసారి. ఓకే, సౌండ్ కూడా యాడ్ చేసింది. అవుట్పుట్ అనేది పర్లేదని చెప్పాలి. తర్వాతకి మనకి ఇక్కడ క్లింగ్ 3.0 ఉంది, దీన్ని చూద్దాం ఒకసారి. ఓకే, ఇది సౌండ్ అయితే యాడ్ చేయలేదు, మనం ఆన్ చేయలేదు ఇక్కడ సెట్టింగ్. ఓకే, ఫేస్ డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి కూడా అని చెప్పాలి. ఇది మనం ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయలేదు, డైరెక్ట్ గా టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేసాం కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. తర్వాతకి పిక్స్వర్స్ అనమాట. Victory belongs to those who embrace the storm's chaos. ఓకే, ఇది కూడా పర్లేదు అవుట్పుట్ మనకి. ఇంకా సీడాన్స్ 2.1 అనేది మనకి చాలా టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే సీడాన్స్ 2.1 అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి సర్వర్స్ అనేవి చాలా వీక్ గా ఉన్నాయి, అందుకని చెప్పేసి మనకి చాలా లేట్ గా అయితే రిజల్ట్స్ వస్తున్నాయి. ఇట్స్ ఓకే, పర్లేదు. తర్వాతకి మనం ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. వీడియో ఎఫెక్ట్స్ లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి మన ఫేస్ ని పెట్టుకొని అయితే ట్రై చేద్దాం. సో ఇది మనం ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో చూసాం కదా, ఇది ట్రై చేద్దాం. ఇది ఇంతకు ముందు చాలా ట్రెండింగ్ అయితే అయింది మనకి. ఇక్కడ వచ్చేసరికి మన ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో నా ఇమేజ్ ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. డన్, ఓపెన్, డన్. ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ లూమ్ ఫ్లో 3.0 ఉంది. ఇక్కడ ఓన్లీ ఇదే మన అనిపిస్తుంది మనకి వీడియో ఎఫెక్ట్స్ లో. సో ఎలా అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం ఒకసారి. సౌండ్ కూడా మనం ఆన్ చేసుకుందాం. అవుట్పుట్స్ 1, డన్. ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు గాయస్, ఒకటని కాదు, మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు మీరు. సో ప్రాంప్ట్స్ కోసం వెతికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను, స్క్రీన్ మీద చూపిస్తాను, మీకు చెక్ చేయండి. చూస్తారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంది చూసే ఉంటారు నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ అనేది. సో ఇవన్నీ ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, ఆఫ్టర్ జనరేట్ చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇక్కడైతే జనరేట్ చేసింది, ప్లే చేసి చూద్దాం. చాలా బాగుంది, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి ఈ loomflow.ai అయితే ట్రై చేయండి. చాలా క్రేజీగా అయితే ఉంటది. ప్రతి ఒక్క మోడల్ అనేది ఇందులో ఇంటిగ్రేట్ చేశారు, రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ క్రెడిట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో లైఫ్ టైం ఎంత ఉంటది, అండ్ ఇయర్లీ మనకి ఎంత, మంత్లీ ఎంత ఉంటది, అండ్ ఎన్ని కాయిన్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. ఇక్కడ నుంచి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో చూసుకోవచ్చు మనకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ప్రతి ఒక్క టాప్ మోడల్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది. సో అసలు మిస్ చేయకండి. నేను ఏదైతే మీరు స్టార్టింగ్ లో చూసారో అవి నేను క్లింగ్ 3.0 అండ్ నానో బనానా ప్రోన్ అయితే యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను. మీరు కూడా ట్రై చేయాలంటే ఆ టాప్ మోడల్స్ అనేవి ఇందులో కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ట్రై చేయండి. సో గైస్, వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.